నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెన్నా నది ప్రవాహిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందస్తుగా ప్రత్యేక చొరవ తీసుకుని పెన్నా పొర్లుకట్టలను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామనందు పెన్నా పొర్లుకట్టను టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరి శ్రీనివాసులరెడ్డి మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రానున్న భారీ వర్షాలు, ఎగువనున్న సోమశిల డ్యాం నుండి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని పొర్లుకట్ట నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరి అచ్యుతరెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ పముజల ప్రదీప్, సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరల నారాయణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొట్టేపాలెం గ్రామం ఈ అధిక వర్షాల కారణంగా 10 రోజుల నుంచి మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈ కట్టలు ప్రతిష్టం చేయమని నెల్లూరు నియోజకవర్గం రూరల్ మండలంలో కోడూరుపాడు పొట్టేపాలెం గ్రామంలో ముఖ్యంగా పొర్లు కట్టలు సరిగా లేవని ఈ కట్టలు సరిచేసి హైట్ పెంచి ఎక్కడ ప్రమాదం లేకుండా ఉండాలని కలెక్టర్కి సలహాల మేరకు ఈరోజు మన కోటంరెడ్డి గిరిధర్ అని వచ్చి పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ ఏఈ గారు, బాలు సార్ అందరూ వచ్చారు. ఈరోజు ఈ అధిక వర్షాలు మాకేంటంటే ఈ ఫ్లడ్లు అధికం వల్ల ఏటంచున ఉంటుంది ఇది ఈ ప్రాంతం. నీళ్ళు అధికంగా వదిలినప్పుడు ప్రమాదం ఎక్కువ వచ్చే ఉంది కాబట్టి ముందుగానే దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. మనం దాన్ని అప్రమితంగా ఉండాలి, తాస్కారంగా ఉండకూడదని ఈరోజు ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి సూచన మేరకు కోటంరెడ్డి గిరిధరాలను వచ్చి అందరికి సూచనలు ఇచ్చి ముందు దీన్ని అర్జెంటుగా దీన్ని క్లియర్ చేసి ఏమన్నా కట్టలు డౌన్ ఉన్నాయన్నీ పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని అందరూ సూచించేసి వెళ్ళారు. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో దాదాపు 7 వర్కులకి 70 లక్షలుగానే కలెక్టర్ గారు మనం శాంక్షన్ చేయడం జరిగింది. పొర్లు కట్టల మీద దాదాపు గొల్లకందుకూరు, సజ్జాపురం, వెల్లంటి నుండి ములుముడి, దేవరపాలెం, పొట్టేపాలెం మీదుగా మన నెల్లూరు బ్యారేజ్ వరకు రైట్ సైడ్ ఉన్న వీక్ పాయింట్లన్నీ గుర్తించి 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్స్ వచ్చిన మన పొర్లు కట్టలు ఎక్కడ దెబ్బతినకుండా, ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, రైతులకు ఎటువంటి బ్రీచెస్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పొర్లు కట్టలు రిపేర్లు చేస్తూ ఉన్నాం. దాదాపు వారం నుండి అన్నీ చేస్తూ ఉన్నాం. ఇంకా రైతులు కానీ ఇంకా ఎవరన్నా ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే తెలియజేస్తే ఆ ఏరియాలో కూడా పొర్లు కట్టలను రెడీ చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాం.